నేను మళ్ళీ చేస్తాను కట్ చేస్తాడు అర్థం కావడం ఇక చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ మనోవాంఛా బల సిద్ధిరస్తు ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు తదాస్తు దీర్ఘమాయు చెప్పులు లేని వాళ్ళు అడిగితే కాలవా కోరిక మేడం చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మా గుడికి దీప ఆరాధనకు ఏదన్నా సహాయం చేయమని. ఎండోమెంట్ లో ఉందా మీ గుడి? లేదు, మేము దాతల ద్వారా కట్టుకున్నాం. దాతల సహాయంతో కట్టించుకున్నాం. సరే, మీరు అది రాసేయండి, అర్జీలాగా రాసేయండి. రాసిస్తే దాన్ని పెడతాము, అప్రూవ్ చేస్తారు వాళ్ళు. ఒకరోజు లేట్ అవుద్ది వాళ్ళు అప్రూవ్ చేయాలంటే, కానీ చేస్తుంది. తీసుకోవాలి. దానికి మొన్న 3 లక్షలు శాంక్షన్ ఇచ్చారు మేడం. ఏజీ గారు వచ్చి ఇస్తే చాలా ఆగిపోయింది. అది మాత్రం మన వైఎస్ఆర్ సీపీలు చేశారు. అది చాలా 2 లక్షలకు వచ్చింది. నన్నే కట్టమని నేను కట్టలేదని ఆపేసి 2 లక్షలు దానికి కావాలి. 3 లక్షలు శాంక్షన్ చేస్తే 2 లక్షలు వచ్చింది ఇన్స్టిట్యూషన్. 2 లక్షల్లో వాళ్ళు హైయెస్ట్గా పెట్టినారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చేసుకుందాం. నేను చెప్పాను, మాట తప్పకుండా చేస్తాను. ఈ కాలనీకి పెద్ద సమస్య. వర్షం పడి నీళ్లు నిలబడితే అది ఇనికిపోయేంత వరకు ఈ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలతో, వైరల్ ఫీవర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. ప్రతి రోడ్డు సిమెంట్ చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఇంతవరకు లేదు. చేస్తా అన్నారు. 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ జరగలేదు. ఈ కుళాయిలు కూడా కొత్త బంగళూరు మేడం అది కట్టుబడి ఎంత అది కూడా టీడీపీ గవర్నమెంట్ లో కడితే కట్టుబడి వర్క్ అయింది. ప్లాస్టిక్ కుదపడి కింద మాట్లాడండి. కావాలి
ఒక కుళాయి కూడా వేయలేదు మేడం, ఒక్క కుళాయి కూడా వేయలే. చెప్పారు కదా కాబట్టి చెప్పారు మేడం, చెప్పారు. గుడి తప్పకుండా కట్టిస్తాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కాలువలు ఇవన్నీ కూడా బాగా చేసుకుంటాం. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి డబ్బులు ఇస్తే ఒక నిమిషంలో ఖర్చు అయిపోతుంది. అందుకే మేడం మీరు నిలబడినట్టుగా మాకు గుర్తింపుగా మాకు ఏదో దేవాలయం వ్యవస్థ మేడం వచ్చేస్తారని చెప్పే కదా. చేస్తాను, గుడి కట్టిస్తాను. రోడ్డు లేని కొంచెం